హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే చూద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 1 అండి. మనం ఇలా పాలు కాచేకి పెట్టి మర్చిపోతూ ఉంటాము. అప్పుడు పాలు అనేవి పొంగొస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఇలా కాస్త నెయ్యి తీసుకొని ఇలా గిన్నెకు అప్లై చేయాలండి. ఇలా మొత్తం ఇలా ఊరికే కాస్త అలా తీసుకుంటే చాలు. ఇలా మొత్తం ఇలా అప్లై చేసినట్లయితే పాలు పొంగిపోకుండా ఉంటాయండి. నచ్చితే ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 2 అండి. ఒక్కొక్కసారి మనం ఇలా ఆనియన్స్ అయితే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కదండి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మొలకలు వస్తూ ఉంటాయి, అలాగే చెడిపోతూ ఉంటాయి. అలా చెడిపోకుండా ఉండాలంటే ఇలా ముందుగా చెడిపోయినవన్నీ ఏరేసి పక్కన పెట్టేయాలండి. చెడిపోయిన ఉండకూడదు, మొత్తం అన్నీ తీసేయాలి. ఇలా తీసేసాక ఇలా న్యూస్ పేపర్ అయితే తీసుకోవాలండి. న్యూస్ పేపర్ని ఇలా ఉండల్లాగా చేసి ఆనియన్స్లో ఇలా పెట్టేసుకోవాలి. ఇలా అక్కడక్కడ ఇలా పెట్టుకోవాలండి. ఇలా ఉంటలు చేసి ఇలా అక్కడక్కడ పెట్టుకున్నట్లయితే మనకు ఆనియన్స్ అనేవి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి. కుళ్ళిపోకుండా ఉంటాయి, అలాగే మొలకలు కూడా రాకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 3 అండి. మనము ఒక్కొక్కసారి ఇలా బియ్యపు పిండి అనేది ఎక్కువగా ఆడించుకుంటూ ఉంటాము. అప్పుడు పురుగు పట్టేస్తూ ఉంటుంది బియ్యపు పిండి అనేది. అప్పుడు పడేయకుండా ఇలా చేసి చూడండి. వేస్ట్ చేయకుండా ఇలా మనము ముగ్గులు అయితే పెడుతూ ఉంటాం కదండి. ముగ్గు పిండిలో కాస్త మిక్స్ చేసుకోవాలండి. ఒక అరకప్పు ముగ్గు పిండి ఉంటే అరకప్పు బియ్యపు పిండి వేసుకున్నట్లయితే మనకు ముగ్గు బాగా తెల్లగా వస్తుంది. అలాగే మంచిది కూడానండి ఇంటికి. ముగ్గు పిండితో బియ్యపు పిండి కలిపేస్తే ఇంటికి మంచిది కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 4 అండి. మనం ఇలా డీప్ ఫ్రై చేసి పెడుతూ ఉంటాం కదండి బాండ్లీలు. అవి కడగాలంటే సింక్ అంతా జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. అలాగే మనకి స్క్రబ్బర్ కూడా జిడ్డు అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా మన ఇంట్లో ఏదైనా పిండి ఉంటుంది కదండి. బియ్యపు పిండి కానీ, గోధుమ పిండి కానీ, అలాగే రాగి పిండి కానీ ఏదైనా తీసుకోవచ్చండి. ఇలా కాస్త పిండి వేసి ఇలా గనక మనం ఇలా క్లీన్ చేసుకున్నామంటే మనకు కడగడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా పిండిలో ఇలా మొత్తం ఇలా రుద్ది ఇది మొత్తం తీసేయాలండి. అప్పుడు ఎక్కువ కష్టపడకుండా జిడ్డు కూడా అవ్వదండి. సింకు అనేది నీట్గా కడిగేసుకోవచ్చు. చూశారు కదా, ఇలా తీసేస్తున్నాను ఇదంతా మొత్తము. ఇలా కడిగినట్టు అయిపోతుందండి. చూస్తున్నారు కదా. టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. టిప్ నెంబర్ 5 అండి. మనం ఇలా గమ్ బాటిల్స్ అయితే పిల్లలకి తెస్తూ ఉంటాము. అవి ఖాళీ అవ్వగానే పడేస్తూ ఉంటాం కదండి. అలా చేయకుండా ఈసారి ఇలా చేసి చూడండి. చూశారు కదా, ఇలా ఖాళీ అయిన బాటిల్ అయితే తీసుకున్నాను. మనము దీన్ని ఇలా మూత తీసేసి పెట్టామంటే ఒక 1 డే మొత్తం పెట్టామంటే గమ్ అనేది మొత్తం డ్రై అయిపోతుందండి. అప్పుడు ఇలా ఒక స్క్రూ డ్రైవర్ సహాయంతో కానీ ఇలా అన్నామంటే మొత్తం గమ్ అనేది ఇలా డ్రై అయి ఉంటుంది కదా, బయటికి వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం తీసేసుకోవాలి నీట్గా. నేను ఇక్కడ మొత్తం తీసేసానండి. అలాగే మూతలో కూడా ఏదైనా ఉంటే తీసేసుకోవాలండి గమ్ అనేది. ఇప్పుడు దీంట్లోకి నేను ముగ్గు పిండి అయితే ఫిల్ చేసుకుంటున్నాను. మనకు 5 నిమిషాల్లో వేసే ముగ్గు దీంట్లో అయితే ఒక 2 నిమిషాల్లో వేసేయచ్చండి. పని అనేది చాలా సులువుగా అవుతుంది. కావాల్సింటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ముగ్గు కూడా వేసి చూపిస్తాను చూడండి ఎంత ఈజీగా వేసుకోవచ్చో. ముగ్గులు వేయడానికి రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వేసేయచ్చో. మనకు ముగ్గు వేయడం రాదు అనే టెన్షన్ కూడా ఇక మనకు ఉండదండి. చూస్తున్నారు కదా. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయితే వేసేసానో. మనకు ముగ్గులు రావు అనే టెన్షన్ కూడా ఉండదు. సింపుల్గా ఇలా వేసేయచ్చండి. పెద్ద ముగ్గు కానీ చిన్న ముగ్గు కానీ ఈజీగా వేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.